నిందితుడు రైల్వే ఉద్యోగి ప్రశాంత్ను తోటి ప్రయాణికులు కొట్టి చంపారు. ఢిల్లీ వెళ్లేందుకు సివాన్లో రైలు ఎక్కింది బీహార్కు చెందిన బాధితురాలి కుటుంబం. జనరల్ టికెట్లు తీసుకొని టీటీఈ అనుమతితో ఏసీ కోచ్ డీలో కూర్చున్నారు బాలిక కుటుంబం. అయితే రైలు లక్నో దాటగానే అక్కడికి వచ్చిన కోచ్ అటెండెంట్ ప్రశాంత్ కుమార్ బాలిక తల్లి లేకపోవడంతో బాధితురాలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏడుస్తూ తల్లికి విషయం చెప్పింది బాలిక. నిందితుడిని చితకబాదిన బాలిక తల్లిదండ్రులు ఇతర ప్రయాణికులు. ఇక ఆ సందర్భంలో కోచ్ అటెండెంట్కు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. కాన్పూర్ ఆసుపత్రికి తరలించేలోపే అప్పటికే ప్రశాంత్ కుమార్ మృతి చెందినట్టుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసును లక్నోలోని స్పెషల్ స్టేషన్కు తరలించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కదులుతున్న రైలుతోనే ఈ ఘోరం జరిగింది. 11 ఏళ్ల బాలికపై రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు ఆరోపణ రావడంతో అతన్ని తోటి ప్రయాణికులు కొట్టి చంపారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయిన ఘటన హంసఫర్ ఎక్స్ప్రెస్ రైల్లో జరిగింది. లక్నో కాన్పూర్ మధ్య మంగళవారం రాత్రి ఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. మృతుడిని బీహార్ చెందిన రైల్వే కాంట్రాక్ట్ కార్మికుడు ప్రశాంత్ కుమార్గా గుర్తించారు. ఇక బీహార్లోని సివాన్లో బాధితురాలి కుటుంబంతో పాటు ఈ నిందితుడు రైలు ఎక్కాడు. బాలికకు బెర్త్ ఆఫర్ చేసి ఆమె తల్లి లేని సమయంలో లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులకు ఇతర ప్రయాణికులకు సమాచారం అందించింది. వారంతా తీవ్ర ఆగ్రహంతో నిందితుడిని చితకబాదారు. తర్వాత కాన్పూర్ సెంట్రల్ స్టేషన్లో జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించింది. పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. ఇక బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ కేసును లక్నోలోని జీఆర్పీ స్టేషన్కు బదిలీ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. నిందితుడిని పోస్టుమార్టం నిర్వహించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు పోలీసులు. మొత్తం మీద కదిలే ట్రైన్లో జరుగుతున్నటువంటి ఈ అఘాయిత్యాన్ని సహించని తోటి ప్రయాణికులే ఆ నిందితుడిని కొట్టి చంపారు. అతను రైల్వే శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగిగా తెలుస్తోంది. బీహార్ చెందిన ప్రశాంత్ కుమార్ ఈ దారుణాన్ని కొడిగట్టాడు. 11 ఏళ్ల బాలికపై ఈ లైంగిక దాడికి పాల్పడంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు బాలిక కుటుంబ సభ్యులు తోటి ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. చితకబాదారు. ట్రైన్లోనే చితకబాదారు. ఎంతలా చితకబాదారంటే స్టేషన్ వచ్చి పోలీసులకు అప్పగించేలోపే ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే అతను మృతి చెందినట్టుగా నిర్ధారించారంటే వాళ్ళ ఆగ్రహం ఏ రకంగా కట్టలు తెంచుకుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. యూపీలో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. యూపీ రైళ్లు ఎక్కాలంటేనే భయంతో వణికిపోతుంటారు. మన సౌత్ ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు కూడా బీహార్ యూపీకి ట్రైన్లో ప్రయాణించాలంటే భయానికి గురవుతుంటారు. దోపిడీ దొంగలు ఇలాంటి లైంగిక దాడులు యూపీలో సర్వసాధారణంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. హంసఫర్ ఎక్స్ప్రెస్ రైల్లో ఈ ఘటన జరిగింది. బీహార్ సివాన్ నుంచి ఆ నిందితుడు ఆ బాలిక తల్లిదండ్రులు ఒకే స్టేషన్లో ఎక్కారు. మార్గమధ్యంలో కాన్పూర్ లక్నో మధ్యలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. బాలిక తల్లి లేని సమయం చూసి ఆ నిందితుడు ఆమెను లైంగికంగా వేధించాడు. బాలిక తల్లి రాగానే ఏడుస్తూ విషయం చెప్పగానే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. సమాచారం ఇవ్వడంతో వెంటనే వాళ్ళంతా కూడా తోటి ప్రయాణికులతో కలిసి ఆ నిందితుడిని చితకబాదారు. ఆ నిందితుడు ఇక పూర్తిగా స్పృహ తప్పాడు. అప్పటికే రైల్వే పోలీసులకు అప్పగించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందినట్టుగా నిర్ధారించారు. ప్రస్తుతం కేసును లక్నోలోని ప్రత్యేక జీఆర్పీ పోలీసు విభాగం దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీ వెళ్లేందుకు సివాన్ నుంచి రైల్లో ఎక్కారు. వీళ్ళంతా కూడా బీహార్కు చెందిన బాధితురాలి కుటుంబం జనరల్ టికెట్ తీసుకొని టీటీ అనుమతితో ఏసీ కోచ్ డీలో కూర్చున్నట్టుగా తెలుస్తోంది. రైలు లక్నో దాటగానే ఈ ఉదంతం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తం మీద ఈ ఘటనలో నిందితుడిని అయితే కొట్టి చంపారు. ఇన్స్టాంట్ జడ్జిమెంట్గా కనపడుతుంది. అక్కడ కొట్టి చంపారు. బట్ దీనిపై అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ అయితే ప్రస్తుతానికి పోలీసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మరి పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు కూడా అప్పగించినట్టుగా తెలుస్తుంది పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత. అయితే రైళ్లలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని జీఆర్పీ పోలీసులు రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన సంచలనం రేపు. యూపీలో మరో దారుణం జరిగింది. హంసఫర్ ఎక్స్ప్రెస్ రైల్లో 11 ఏళ్ల బాలికపై
రైల్వే ఉద్యోగి లైంగిక దాడి చేశాడు. అయితే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడు రైల్వే ఉద్యోగి ప్రశాంత్ను తోటి ప్రయాణికులు కొట్టి చంపారు. ఢిల్లీ వెళ్లేందుకు సివాన్లో రైలెక్కింది బీహార్కు చెందిన బాధితురాలి కుటుంబం. జనరల్ టికెట్లు తీసుకొని టీటీ అనుమతితో ఏసీ కోచ్ డీలో కూర్చున్నారు బాలిక కుటుంబం. అయితే రైలు లక్నో దాటగానే అక్కడికి వచ్చిన కోచ్ అటెండెంట్ ప్రశాంత్ కుమార్ బాలిక తల్లి లేకపోవడంతో బాధితురాలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏడుస్తూ తల్లికి విషయం చెప్పింది బాలిక. నిందితుడిని చితకబాదిన బాలిక తల్లిదండ్రులు, ఇతర ప్రయాణికులు. ఇక ఆ సందర్భంలో కోచ్ అటెండెంట్కు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. కాన్పూర్ ఆసుపత్రికి తరలించేలోపే అప్పటికే ప్రశాంత్ కుమార్ మృతి చెందినట్టుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసును లక్నోలోని స్పెషల్ స్టేషన్కు తరలించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కదులుతున్న రైలుతోనే ఈ ఘోరం జరిగింది. 11 ఏళ్ల బాలికపై రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు ఆరోపణ రావడంతో అతన్ని తోటి ప్రయాణికులు కొట్టి చంపారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయిన ఘటన హంసఫర్ ఎక్స్ప్రెస్ రైల్లో జరిగింది. లక్నో కాన్పూర్ మధ్య మంగళవారం రాత్రి ఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. మృతుడిని బీహార్ చెందిన రైల్వే కాంట్రాక్ట్ కార్మికుడు ప్రశాంత్ కుమార్గా గుర్తించారు. ఇక బీహార్లోని సివాన్లో బాధితురాలి కుటుంబంతో పాటు ఈ నిందితుడు రైలు ఎక్కాడు. బాలికకు బెర్త్ ఆఫర్ చేసి ఆమె తల్లి లేని సమయంలో లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులకు, ఇతర ప్రయాణికులకు సమాచారం అందించింది. వారంతా తీవ్ర ఆగ్రహంతో నిందితుడిని చితకబాదారు. తర్వాత కాన్పూర్ సెంట్రల్ స్టేషన్లో జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించింది. పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. ఇక బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ కేసును లక్నోలోని జీఆర్పీ స్టేషన్కు బదిలీ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. నిందితుడిని పోస్టుమార్టం నిర్వహించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు పోలీసులు. మొత్తం మీద కదిలే ట్రైన్లో జరుగుతున్నటువంటి ఈ అఘాయిత్యాన్ని సహించని తోటి ప్రయాణికులే ఆ నిందితుడిని కొట్టి చంపారు. అతను రైల్వే శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగిగా తెలుస్తోంది. బీహార్ చెందిన ప్రశాంత్ కుమార్ ఈ దారుణాన్ని కొడిగట్టాడు. 11 ఏళ్ల బాలికపై ఈ లైంగిక దాడికి పాల్పడంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు, బాలిక కుటుంబ సభ్యులు, తోటి ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. చితకబాదారు, ట్రైన్లోనే చితకబాదారు. ఎంతలా చితకబాదారంటే స్టేషన్ వచ్చి పోలీసులకు అప్పగించేలోపే, ఆసుపత్రి తీసుకెళ్లేలోపే అతను మృతి చెందినట్టుగా నిర్ధారించారంటే వాళ్ళ ఆగ్రహం ఏ రకంగా కట్టలు తెంచుకుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. యూపీలో తరచుగా కాన్పూర్ ఆసుపత్రికి తరలించేలోపే అప్పటికే ప్రశాంత్ కుమార్ మృతి చెందినట్టుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసును లక్నోలోని స్పెషల్ స్టేషన్కు తరలించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కదులుతున్న రైలుతోనే ఈ ఘోరం జరిగింది. 11 ఏళ్ల బాలికపై రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు ఆరోపణ రావడంతో అతన్ని తోటి ప్రయాణికులు కొట్టి చంపారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయిన ఘటన హంసఫర్ ఎక్స్ప్రెస్ రైల్లో జరిగింది. లక్నో కాన్పూర్ మధ్య మంగళవారం రాత్రి ఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. మృతుడిని బీహార్ చెందిన రైల్వే కాంట్రాక్ట్ కార్మికుడు ప్రశాంత్ కుమార్గా గుర్తించారు. ఇక బీహార్లోని సివాన్లో బాధితురాలి కుటుంబంతో పాటు ఈ నిందితుడు రైలు ఎక్కాడు. బాలికకు బెర్త్ ఆఫర్ చేసి ఆమె తల్లి లేని సమయంలో లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులకు, ఇతర ప్రయాణికులకు సమాచారం అందించింది. వారంతా తీవ్ర ఆగ్రహంతో నిందితుడిని చితకబాదారు. తర్వాత కాన్పూర్ సెంట్రల్ స్టేషన్లో జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించింది. పోలీసులు